హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిద్రలో కండరాలు పట్టేయటం, కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు రావటం అసలు ఇలా ఎందుకు జరుగుతాయి, దీనికి సిమ్టమ్స్ ఏంటి, ఇలా జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్స్ ఏమిటి, అలాగే మన శరీరానికి కావాల్సిన బలమైన ఆహారాలు ఏమిటో చూద్దాం. నిద్రలో ఉన్నప్పుడు నడుము, కాళ్ళు చేతులు లేదా ఇతర శరీర భాగాలు కండరాలు ఒక్కసారిగా గట్టిపడి నొప్పి రావటాన్ని కండరాలు మురికవడం లేదా మస్కిల్స్ క్రాంప్స్ లేదా నర్వ్స్నల్ క్రాంప్స్ అని కూడా అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు చూద్దాం. ఫస్ట్ది డీహైడ్రేషన్, అంటే శరీరంలో నీరు తగ్గిపోవటం వలన, అలాగే ఖనిజ లవణాల లోపం, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తక్కువ అవటం వలన. థర్డ్ వన్, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వలన. ఫోర్త్ వన్, పోస్చర్ సమస్య, అంటే ఒకే విధంగా ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవటం వలన. అలాగే నాడీ సంబంధిత సమస్యలు, అంటే డయాబెటీస్, నర్వ్స్ డ్యామేజ్ వంటివి వలన కూడా ఈ కండరాలు పట్టేయడం అనేది జరుగుతుంది. అలాగే అతి శ్రమ లేదా వ్యాయామం, అంటే ఎక్కువగా నడవటం, పరుగులు పెట్టడం, అలాగే ఓవర్గా ఎక్కువ టైం ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా ఇలా జరుగుతుంది. అలాగే కొన్ని మందుల దుష్ప్రభావం, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి బ్లడ్ ప్రెషర్కి, అలాగే కొలెస్ట్రాల్ మెడిసిన్స్కి ఎక్కువ వాడటం వల్ల కూడా ఆ ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో ఈ కండరాల నొప్పులు అనేది సాధారణం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ టైంలో గర్భిణీ స్త్రీలకి హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ఈ కండరాలు పట్టినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారిగా కండరం గట్టిపడటం, అలాగే బాగా నొప్పి రావటం, కదల్చలేకపోవటం, నొప్పి తగ్గకుండా ఉండటం, అలాగే కండరం బరువుగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఈ కండరాలు పట్టేయటం, అలాగే తిమ్ముళ్ళు, కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు రావడం అనేది ఏ ఏజ్లో ఉన్నవారికైనా, ఏజ్తో సంబంధం లేకుండా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఇవి కనుక తరచుగా వస్తూ ఉంటే, అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు, తరచుగా వస్తూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఇలా కండరాలు పట్టేసినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది స్ట్రెచ్చింగ్, అంటే పట్టిన కండరాన్ని మెల్లిగా లాగాలి. ఫర్ ఎగ్జాంపుల్కి కాలి కండరం పట్టేస్తే పాదాన్ని పైకి మెల్లిగా లాగాలి. సెకండ్ది మసాజ్, అంటే కండరం పట్టిన చోట మెల్లిగా మర్దన చేయాలి. అలాగే వేడి నీటి కట్టు లేదా వేడి నీటితో స్నానం చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగాలి. డీహైడ్రేషన్ ఉంటే అది వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కండరాలు ఎక్కువ పట్టేయకుండా ఉండాలి అంటే శరీరానికి బలమైన ఆహారాలు అంటే చూద్దాం. ఫస్ట్ది బనానాస్, ఇవి పొటాషియంని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి. బాదం, వేరుశనగ, వాల్నట్స్, వీటిలో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. పాలు, పెరుగు, పన్నీర్, పాలకూర, మెంతికూర, అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కందులు, పప్పులు ఇవన్నీ కూడా తినాలి. అలాగే ఈ కండరాలు పట్టేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. డైలీ మనం ఎక్కువ వాటర్ తాగాలి. 2-3 లీటర్స్ ఖచ్చితంగా మనం వాటర్ తీసుకోవాలి. అలాగే పడుకునే ముందు చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. అలాగే ఎక్కువసేపు ఒకే స్థితిలో నిద్రపోవడం, కూర్చోవడం వంటివి చేయకూడదు. సరిగ్గా నిద్రపోవాలి. అలాగే కాఫీ, టీలు, ఆల్కహాల్ తగ్గించాలి. అలాగే డాక్టర్ని సంప్రదించవలసిన సమయాలు ఏంటంటే ఫస్ట్ది, ఈ కండరాలు ప్రతిరోజు ప్రతి రాత్రి తరచుగా పట్టేస్తూ ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి. అలాగే ఎక్కువసేపు నొప్పి కొనసాగుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే వాపు, నిస్సత్తువ లేదా నడవలేకపోవటం వంటివి ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. అలాగే ఇవి డయాబెటీస్, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో తరచుగా వస్తే వీరు కూడా డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్ముల గురించి తెలుసుకుందాం. కాళ్ళు చేతులు తిమ్ములు రావటాన్ని నమ్నెస్ లేదా టింగ్లింగ్ సెన్సేషన్ అని అంటారు. ఇది చాలామందిలో కనిపించే సమస్య.
దీనికి తెలుగులో చెమటలు రావడం లేదా తిమ్ముర్లు అని అంటారు. ఈ తిమ్ముర్లు రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, అంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఒకే స్థితిలో కూర్చోవడాన్ని లేదా నిద్రపోవడం వలన కూడా ఇది జరుగుతుంది. అలాగే నర్వ్స్ ఇష్యూ వల్ల, అంటే నాడీ సమస్యల వల్ల, అంటే నాడీపై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు, ఇంకా డయాబెటీస్ వల్ల వచ్చే న్యూరోపతి వల్ల కూడా వస్తుంది. అలాగే విటమిన్ల లోపం వల్ల, అంటే ముఖ్యంగా విటమిన్ B12 తక్కువైతే కాళ్ళు చేతుల్లో తిమ్ములు ఎక్కువగా వస్తాయి. అలాగే మెడ లేదా వెన్ను సమస్యలు, అంటే సర్వికల్ స్పాండిలైటిస్ లేదా అలాగే స్లిప్డ్ డిస్క్ వంటివి కూడా నరాలపై ఒత్తిడి పెంచుతాయి. అలాగే హై బ్లడ్ ప్రెషర్స్, అలాగే లో బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ప్రభావం వల్ల కూడా ఈ కాళ్ళు చేతుల తిమ్ములు అనేది కూడా వస్తూ ఉంటాయి. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గి తిమ్ముర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ తిమ్ముర్లు వచ్చినప్పుడు ఉపశమనం కోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎయిడ్స్. తిమ్ముర్లు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కదిలించడం, మెల్లిగా మర్దన చేయటం, అలాగే గోరువెచ్చటి నీటితో కాసేపు ఆ ప్రాంతాన్ని ఒత్తటం, అలాగే డైలీ సాధారణంగా వ్యాయామాలు, వాకింగ్ చేయటం, అలాగే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్యలో లేచి కదలడం వంటివి చేయాలి. అలాగే డిహైడ్రేషన్ కోసం వాటర్ ఎక్కువ తాగాలి. అలాగే మనం ఈ తిమ్ముర్లు కాళ్ళకి చేతులకి తరచుగా రాకుండా ఉండడానికి, మన శరీరానికి బలంగా ఉండడానికి